క్రికెట్లో రివెంజ్ క్రేజ్ ఎక్కువ. అలాంటిది క్రేజీ రివెంజ్ను ఈరోజు ఈడెన్ గార్డెన్స్లో టీమిండియా శ్రీకారం చుట్టి పూర్తి చేసింది. 2016 టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో వాంకడే స్టేడియంలో వెస్టిండీస్ చేతిలో మనం ఎంత దారుణంగా ఓడిపోయామో గుర్తుంది కదా. సరిగ్గా 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఈ 2026 వరల్డ్ కప్లో అదే వెస్టిండీస్పై వాళ్ళ దవడ పగలగొట్టి మరీ మన వాళ్ళు రివెంజ్ తీర్చుకుని వాళ్లను సెమీఫైనల్స్ పంపకుండా అడ్డుకుని మన వాళ్ళు దర్జాగా సెమీస్లో అడుగుపెట్టారు. 2016లో వాళ్ళు 192 పరుగులు చేజ్ చేసి మనల్ని ఏడిపిస్తే నేడు మనం ఏకంగా 196 పరుగుల లక్ష్యాన్ని ఊదిపారేసి దర్జాగా సెమీఫైనల్స్లో కాలు మోపాం. వడ్డీతో అప్పు తీర్చడం కూడా ఒక కళే. అందులో మనోళ్లు మహాముదుర్లు అని ఈ మ్యాచ్తో మరోసారి నిరూపితమైంది. ఈ మ్యాచ్లో 2 జట్ల ఫీల్డింగ్ చూస్తుంటే చేతులకు ఫెవికాల్ బదులు వెన్నపూస రాసుకొచ్చారా అనిపించింది. ఫీల్డింగ్లో మనోళ్లు 3 వదిలేస్తే మేమేం తక్కువ తిన్నామా అన్నట్టు వెస్టిండీస్ ఫీల్డర్లు కూడా సునాయాసమైన క్యాచ్లు వదిలేసి చెల్లుకు చెల్లు అనిపించారు. ఈ ఫీల్డింగ్ దరిద్రం చూసి 2 జట్ల బౌలర్లు పిచ్చెక్కిపోయారు. ఒకవేళ ఏ జట్టైనా ఆ క్యాచ్లను పర్ఫెక్ట్గా పట్టుంటే ఈ మ్యాచ్ రిజల్ట్ ఎలా ఉండేదో ఎటు తిరిగేదో ఊహించడం కష్టమే. ఏది ఏమైనా తప్పులు ఇద్దరు చేశారు, కానీ అదృష్టం మాత్రం ఇండియాను వరించింది. ఇక ఈ మ్యాచ్లో అసలు సిస్సులు బాహుబలి ఎవరంటే మాత్రం అది ముమ్మాటికి సంజు శాంసన్. పాపం ఎప్పుడు బెంచ్కే పరిమితమై నా కోసం ఒక రోజొస్తుంది అని ఎదురు చూసిన సంజు అనుకోకుండా తుది జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ రోజు మ్యాచ్లో టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అంతా వచ్చామా 2 షాట్లు కొట్టామా వెళ్ళామా అన్నట్టు పెవిలియన్కి క్యూ కడుతుంటే సంజు మాత్రం ఆపద్బాంధవుడిలా క్రీజులో పాతుకుపోయి వెస్టిండీస్ బౌలర్ల గుండెల్లో రైలు పరిగెత్తించాడు. మిగతా వాళ్లంతా చేతులెత్తేసిన చోట ఒంటి చేత్తో మ్యాచ్ను లాక్కొచ్చి నేనున్నాను అని భరోసా ఇచ్చాడు. విండీస్ వీరులకు సౌత్ ఇండియా సినిమా క్లైమాక్స్ ఎలివేషన్ ఎలా ఉంటుందో తన బ్యాట్తో రుచి చూపించాడు. అందరూ ఆడినప్పుడు ఆడితే అనామకుడిగా మిగిలిపోతాడు, కానీ ఎవ్వరూ ఆడినప్పుడు ఆడితే సూపర్ హీరోగా ఎలా మిగిలిపోతారో ఈరోజు సంజు ఇన్నింగ్సే పెద్ద ఉదాహరణ. సంజు ఆడిన ఈ 97 పరుగుల అజయ్ ఇన్నింగ్స్ మామూలు రికార్డులను బద్దలుగొట్టలేదు. టీ20 వరల్డ్ కప్ చేజింగ్స్లో కింగ్ కోహ్లీ పేరు మీద ఉన్న 82 పరుగుల చెక్కు చెదరని రికార్డును పక్కకు నెట్టేసి వరల్డ్ కప్ చేజింగ్లో భారత్ తరపున అత్యధిక వ్యక్తిగత స్కోరును సాధించిన మొనగాడిగా సంజు చరిత్ర సృష్టించాడు. ఓవరాల్గా చూసుకున్నా 2010లో సురేష్ రైనా కొట్టిన 101 పరుగుల తర్వాత భారత్ తరపున ఇది 2వ అత్యధిక స్కోరు. అంతేకాదు టీ20 వరల్డ్ కప్ చరిత్రలోనే భారత్కు ఇదే అతిపెద్ద రన్ చేస్. ఈ మ్యాచ్లో మన వాళ్లు సాధించిన 199 స్కోరు గతంలో 2014లో సౌత్ ఆఫ్రికాపై మనం చేసిన 176 పరుగుల రికార్డును బ్రేక్ చేసింది. ఈడెన్ గార్డెన్స్లో కూడా ఇదే ఆల్ టైమ్ రికార్డు చేస్. అలాగే వెస్టిండీస్పై వరల్డ్ కప్లో అత్యధిక పరుగులు చేసిన 2వ జట్టుగా భారత్ నిలిచింది. ఈ విధ్వంసానికి గాను ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు సంజుని వరించడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఈ అద్భుతమైన విజయంతో దర్జాగా సెమీస్లో అడుగుపెట్టిన మన టీమిండియా ఇప్పుడు ఇంగ్లాండ్ లాంటి బలమైన జట్టుతో అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమైంది. అయితే సెమీస్కి వెళ్తున్నాం కదా అని గాల్లో తేలిపోతే కుదరదు. ఓపెనింగ్ భాగస్వామ్యాలు మరీ పేకమేడల్లా కూలిపోవడం, డెత్ ఓవర్లలో మన బౌలర్లు విపరీతంగా పరుగులు సమర్పించుకోవడం మరియు క్యాచ్లు జారబడడం లాంటి పొరపాట్లను సెమీస్కు ముందే ఖచ్చితంగా సరిదిద్దుకోవాలి. లేదంటే ఎంతటి కఠిన ప్రత్యర్థి అయినా ఏకిపారేస్తాడు. మరింకెందుకు ఆలస్యం? ఇండియా అలానే వెస్టిండీస్ జట్లు ఎలా బ్యాటింగ్ చేశాయో ఈ సూపర్ 8 మ్యాచ్ హైలైట్స్ ని ఇప్పుడు వివరంగా చూద్దాం పదండి. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికి వస్తే టాస్ గెలిచిన మన సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్ కు దిగిన వెస్టిండీస్ ఓపెనర్లు షై హోప్, రోస్టన్ చేజ్ ఇద్దరు కూడా పర్వాలేదనిపించే ఆరంభాన్నిచ్చారు. రోస్టన్ చేజ్ ఏమో ఆరంభం నుండే పూనకం వచ్చినట్లా 150కి పైగా స్ట్రైక్ రేట్తో దంచి కొడితే షై హోప్ మాత్రం నిదానమే ప్రధానమన్న సామెతను పాటిస్తూ యాంకర్ రోల్ పోషించి చాలా నెమ్మదిగా ఆడాడు. ఇద్దరు గాబరా పడకుండా పవర్ ప్లేలో 1 వికెట్ కూడా కోల్పోకుండా చాలా జాగ్రత్త పడ్డారు. వీరిద్దరూ కలిసి మొదటి వికెట్కు ఏకంగా 68 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇక్కడ ఆసక్తికరమైన రికార్డు ఏంటంటే ఈ వరల్డ్ కప్లో ఇండియాపై నమోదైన తొలి 50+ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఇదే. ఈ భాగస్వామ్యం మరింత ప్రమాదకరంగా మారుతున్న టైంలో వరుణ్ చక్రవర్తి ఎంట్రీ ఇచ్చాడు. బంతికొక పరుగు చొప్పున ఆడుతూ 33 బంతుల్లో 32 పరుగులు చేసిన షై హోప్ను క్లీన్ బౌల్ చేసి పెవిలియన్ దారి చూపించాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన షిమ్రాన్ హిట్మేయర్ రోస్టన్ చేజ్తో కలిసి ఇన్నింగ్స్ ని జెట్ స్పీడ్తో పరుగులు పెట్టించడానికి ట్రై చేశాడు. ముఖ్యంగా హిట్మేయర్ అయితే 200కు పైగా స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసి మన బౌలర్లకు చుక్కలు చూపిస్తూ చాలా డేంజర్గా కనిపించాడు. ఈ క్రమంలోనే ఒక ఎడిషన్లో 19 సిక్సర్లు కొట్టి అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్గా రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వీరిద్దరూ కలిసి కేవలం 16 బంతుల్లోనే 34 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఇండియాకు డేంజర్ బెల్స్ మోగించారు. సరిగ్గా అటువంటి పరిస్థితుల్లో సూర్యాభాయ్ జస్ప్రీత్ బుమ్రాను 12వ ఓవర్లో రంగంలోకి దించాడు. ఆ ఒక్క ఓవర్లోనే బుమ్రా వెస్టిండీస్కు డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు.
ముందుగా 12 బంతుల్లో 27 పరుగులు చేసిన షిమ్రాన్ హిట్మేయర్ను సంజు శాంసన్ క్యాచ్ పట్టి పెవిలియన్ పంపాడు. ఆ తర్వాత అదే ఓవర్లో 25 బంతుల్లో 40 పరుగులు చేసిన రోస్టన్ చేజ్ను సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన జంప్తో సూపర్ క్యాచ్ పట్టడంతో అవుట్ అయ్యాడు. అయితే ఇక్కడ అభిమానుల బుర్ర తొలిచేస్తున్న విషయం ఒకటుంది. జస్ప్రీత్ బుమ్రాకు షిమ్రాన్ హిట్మేయర్పై టీ20లో 23 బంతుల్లో 6 సార్లు అవుట్ చేసిన అద్భుతమైన రికార్డుంది. ఇంత మంచి రికార్డు పెట్టుకుని బుమ్రాను ముందే రంగంలోకి దించొచ్చు కదా అని ఫ్యాన్స్ కొద్దిగా పెదవి విరిచారు. ఇక తర్వాత కొద్దిసేపటికి వెస్టిండీస్ బ్యాటర్ షెర్ఫాన్ రూదర్ఫర్డ్ హార్దిక్ పాండ్యా వేసిన 15వ ఓవర్లో 9 బంతుల్లో 14 పరుగులు చేసి కీపర్కు చిక్కి అవుట్ అయ్యాడు. అప్పటికి వెస్టిండీస్ జట్టు 119 పరుగులకే 4 వికెట్లను కోల్పోవడంతో వాళ్ల ఇన్నింగ్స్ ఇక అటకెక్కినట్టే అని, మరీ అంత స్కోర్ చేయలేరేమో అని అందరూ భావించారు. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అతిపెద్ద మైనస్ పాయింట్ ఒకటుంది. ఈ మ్యాచ్లో మన అభిషేక్ శర్మ 2 బంగారు లాంటి క్యాచ్లను వదిలేశాడు. ముందుగా పవర్ ప్లేలో 5వ ఓవర్లో బుమ్రా బౌలింగ్లో రోస్టన్ చేజ్ ఇచ్చిన అత్యంత సులువైన క్యాచ్ను వదిలేసి అందరికీ షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత డెత్ ఓవర్లో హర్షదీప్ సింగ్ బౌలింగ్లో డీప్ మిడ్ వికెట్లో క్యాచ్ను కూడా నేలపాలు చేశాడు. చివరికి 119 పరుగుల దగ్గర 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాలు ఉన్న వెస్టిండీస్ను మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు రోమన్ పావెల్, జాసన్ హోల్డర్ కలిసి ఆదుకున్నారు. ఇద్దరూ కలిసి డెత్ ఓవర్లలో శివాలెత్తిపోయారు. దీంతో చివరి 6 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా విండీస్ ఏకంగా 76 పరుగులు సాధించింది. మన బౌలర్లు లాస్ట్ 6 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా తీయలేకపోవడం నిజంగా గుండెలు బాదుకోవాల్సిన విషయమే. రోమన్ పావెల్ 19 బంతుల్లో 179 స్ట్రైక్ రేట్తో 34 పరుగులు చేయగా, జాసన్ హోల్డర్ 22 బంతుల్లో 168 స్ట్రైక్ రేట్తో 37 పరుగులు చేశాడు. అలాగే ఈ టోర్నీలో ఏకంగా 76 సిక్సర్లు బాది టీ20 వరల్డ్ కప్ సిరీస్లో ఒక జట్టు కొట్టిన అత్యధిక సిక్సర్ల జాబితాలో వెస్టిండీస్ రికార్డు సృష్టించింది. అలా చివరికి వెస్టిండీస్ జట్టు 20 ఓవర్లు ముగిసే సమయానికి 4 వికెట్లు నష్టపోయి 195 పరుగులు చేసింది. 196 పరుగుల భారీ కొండను ఢీకొట్టడానికి మనోళ్లు బరిలోకి దిగారు. ఓపెనర్గా వచ్చిన సంజు శాంసన్ ఆరంభం నుంచే పూనకం వచ్చినట్లు శివాలెత్తిపోతే, అభిషేక్ శర్మ మాత్రం నేను ఎక్కాల్సిన రైలు ఎప్పుడో వెళ్లిపోయింది అన్నట్లు చాలా నెమ్మదిగా ఆడాడు. పోరీలే కాసేపు సెటిల్ అయ్యాక కుమ్మేస్తాడ్లా అని ఫ్యాన్స్ ఆశపడ్డారు. కానీ 3వ ఓవర్ వేసిన అఖిల్ హుస్సేన్ బౌలింగ్లో అప్పటికే సంజు 2 సిక్సర్లు బాది ఆ ఓవర్ని లాభాల్లోకి తెచ్చాడు. అయినా సరే అభిషేక్ శర్మ లాస్ట్ బంతికి అనవసరంగా భారీ షాట్ కి ట్రై చేశాడు. అది కాస్త టైమింగ్ మిస్ అయ్యి గాల్లోకి లేవడంతో డీప్ స్క్వేర్ లెగ్ లో ఫీల్డింగ్ చేస్తున్న షిమ్రాన్ హిట్మేయర్ క్యాచ్ పట్టేశాడు. దాంతో ఈడెన్ గార్డెన్స్ లో ఒక్కసారిగా పిన్ డ్రాప్ సైలెన్స్. కేవలం 11 బంతుల్లో 10 పరుగులు మాత్రమే చేసి అభిషేక్ శర్మ భారీ మూల్యం చెల్లించుకున్నాడు. ఇక ఆ తర్వాత క్రీజులకొచ్చిన ఇషాన్ కిషన్ వచ్చి రావడంతోనే 2 బౌండరీలు బాది నా రూటే సపరేటు అన్నాడు. 150కి పైగా స్ట్రైక్ రేట్ తో ఆడుతున్నాడు కదా, ఇక దంచేస్తాడు అనుకుంటే 5వ ఓవర్లో జాసన్ హోల్డర్ వేసిన షార్ట్ ఆఫ్ లెంత్ బంతిని అనవసరంగా ఫ్లాట్ ఫుల్ షాట్ ఆడి మళ్లీ అదే హిట్మేయర్ చేతికి చిక్కి అవుట్ అయ్యాడు. కేవలం 6 బంతుల్లో 10 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు ఇషాన్. పవర్ ప్లేలోనే ఇలా ఇద్దరు కీలక బ్యాటర్లను కోల్పోయి ఇండియా కష్టాల్లో పడింది. దీంతో ఇంత భారీ లక్ష్యాన్ని ఛేదించడం ఎలా అని అభిమానులందరిలోనూ టెన్షన్ మొదలైంది. పవర్ ప్లే ముగిశాక ఇన్నింగ్స్ ని గాడిలో పెట్టే బాధ్యత సూర్య, సంజు తీసుకున్నారు. జాసన్ హోల్డర్ ఓవర్లో 14 పరుగులు పిండి కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఒక పక్క సూర్యకుమార్ యాదవ్ తన సహజ శైలికి భిన్నంగా చాలా నెమ్మదిగా యాంకర్ రోల్ ప్లే చేస్తుంటే, సంజు శాంసన్ మాత్రం వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు సిక్సర్లతో చెలరేగిపోయాడు. ఈ క్రమంలోనే సంజు కేవలం 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రపంచ కప్ చేజింగ్లలో సంజుకి ఇదే తొలి అర్ధ సెంచరీ కావడం ఇక్కడ అద్భుతమైన విశేషం. సరిగ్గా 10 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 98 పరుగుల వద్ద ఆగింది. అంటే చివరి 10 ఓవర్లలో ఖచ్చితంగా ఇంకా సగం స్కోరు చేయాల్సిన పరిస్థితి. ఈ టైంలోనే షమర్ జోసెఫ్ వేసిన 11వ ఓవర్లో నెమ్మదిగా బండి లాగిస్తున్న సూర్యకుమార్ 18 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. దీంతో 35 బంతుల్లో 58 పరుగుల భాగస్వామ్యానికి అక్కడ బ్రేక్ పడింది. సూర్య అవుట్ అవ్వగానే మనోళ్ల స్కోరు నత్తనడకన సాగింది. 11, 12 ఓవర్లో కేవలం 6 పరుగులే రావడంతో ఇండియా బ్యాటర్స్ పై ఒక్కసారిగా ఒత్తిడి పెరిగింది. ఇక ఇక్కడి నుంచి మ్యాచ్ పుష్ప రేంజ్ లో టర్న్ తీసుకుంది. 13వ ఓవర్లో క్రీజులో ఉన్న తిలక్ వర్మ తగ్గేదిలే అంటూ గేరు మార్చి వరుసగా హ్యాట్రిక్ బౌండరీలు బాదితే, సంజు కూడా తన వంతుగా ఒక 4 కొట్టాడు. ఆ ఒక్క ఓవర్లోనే 17 పరుగులు. ఆ తర్వాతి ఓవర్లో మరో 15 పరుగులు. తిలక్, సంజు కలిసి 26 బంతుల్లోనే 42 పరుగుల సూపర్ పార్ట్నర్షిప్ తో బౌలర్లకు చుక్కలు చూపించారు. అంతా సాఫీగా సాగుతోంది. ఇక మ్యాచ్ మనదే అనుకుంటున్న తరుణంలో 15 బంతుల్లో 27 పరుగులు చేసిన తిలక్ వర్మ భారీ షాట్ కు ట్రై చేశాడు. కానీ అదే హిట్మేయర్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో పెవిలియన్ దారిపట్టాడు. అప్పుడు క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా సంజుతో కలిసి నెమ్మదిగా ఇన్నింగ్స్ నిర్మించడం మొదలుపెట్టాడు. ఓపెనర్ గా వచ్చిన సంజు ఎక్కడ ఏకాగ్రత కోల్పోకుండా సింగిల్ హ్యాండ్ తో మ్యాచ్ ను నడిపించాడు. వీరిద్దరే మ్యాచ్ ముగిస్తారేమో అనిపించింది.
కానీ 14 బంతుల్లో 17 పరుగులు చేసి పాండ్యా వెనుదిరగడంతో ఒక్కసారిగా మ్యాచ్ రసవత్తరంగా మారింది. టెన్షన్ పీక్స్ కి వెళ్తున్న టైంలో ఇంపాక్ట్ ప్లేయర్ గా శివన్ దుబే ఎంట్రీ ఇచ్చి వచ్చిన వెంటనే 2 బౌండరీలు బాది ప్రెజర్ ని ఎగరగొట్టాడు. ఇక లాస్ట్ ఓవర్లో కేవలం 7 పరుగులు కావాల్సిన దశలో ఏకాగ్రతకు మారుపేరుగా నిలిచిన హీరో సంజు శాంసన్ మొదటి బంతిని స్టాండ్స్ లోకి పంపి సిక్సర్ తో స్కోర్స్ లెవెల్ చేశాడు. ఆ మరుసటి బంతికి అద్భుతమైన బౌండరీతో మ్యాచ్ ను ముగించేశాడు. ఇంకో 4 బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్ల తేడాతో ఇండియా దర్జాగా గెలిచింది. సెంచరీకి కేవలం 3 పరుగుల దూరంలో నిలిచిపోయినా 50 బంతుల్లో 194 స్ట్రైక్ రేట్తో 97 పరుగులు చేసి సంజు శాంసన్ ఆడిన ఈ అజేయమైన ఇన్నింగ్స్ చూస్తే చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్ అని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే.